గుడ్ మార్నింగ్ మై డియర్ కింగ్స్. హ్యాపీగా మన యూజర్స్ని పెంచుకుంటున్నాం. అందుకు తోడ్పడుతున్న కలిసి పనిచేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇన్కమ్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా చూపిస్తాను. ఇన్కమ్ అంటే ఇంత ఎక్కువ వస్తుందా అనేటట్టుగా చూపిస్తాను. అంత పకడ్బందీ ప్లాన్ చేసుకున్నాం మనం. ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఏ ప్రాజెక్టులు అనేది ఇప్పుడు కాదు, నేను ఒక్కొక్కటిగా చెప్తాను కాబట్టి ఒక్కొక్కటిగా తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనకి రెండో వెహికల్ కూడా వచ్చింది. అంటే నాకు వెహికల్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ తీసుకెళ్తున్నాను. ప్రొడక్షన్కి స్టార్ట్ చేస్తే అప్పుడు నేను ఇవ్వడానికి అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెహికల్ తోటి రోజు ఒకటో రెండో వెహికల్ తయారైతాను, మీకు ఇచ్చాను అనుకోండి, అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో డౌట్ ఏం లేదు. ఎవరికైనా నచ్చాల్సిందే, ఎవరికైనా సరే దాని మీద నచ్చాల్సిందే, తీసుకోవాలనుకోవాల్సిందే. అంత అద్భుతమైన వాళ్ళు మనవి. కాబట్టి ఆ ఫ్లోటింగ్ తట్టుకోవాలంటే ఇప్పుడు నేను ప్రొడక్షన్కి ఇస్తున్నాను. ఆ ప్రొడక్షన్కి ఇచ్చేస్తే మనం అనుకున్నట్టు చేస్తాను. అయితే ఇప్పుడు ఒక వెహికల్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. మనకి ఈ రిక్షా అనేది నేను తయారు చేశాను. ఆ రిక్షా 200 కిలోమీటర్లు వస్తుందని మీకు మాట ఇచ్చాను. మీరు తోలి చూసుకొని ఓకే అనుకుంటేనే అమ్మండి. 200 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అంటేనే మీరు కొనండి. పేదోడి డబ్బులు సంపాదించేటువంటి ఒక కల్పవృక్షం అది. ఎందుకంటే తక్కువ డబ్బులకి వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఆటోస్ని మించిన మైలేజ్ వస్తుంది. నేను 200 ఇచ్చానంటే అది ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. మీకు తెలిసే విషయం. మనం 2 ఇచ్చామంటే 250, 270, 300 అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. మీరున్నటువంటి ప్రాంతాన్ని బట్టి, మీరు తోలుతున్న విధానాన్ని బట్టి, అక్కడ ఉన్న రోడ్ తాలూకా సౌలభ్యాన్ని బట్టి అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, గాతల పోజులు ఉండొచ్చు. అందుకోసం నేను 200 చెప్పాను. కానీ అంతకు మించి వస్తుంది మన స్కూటర్ మాదిరిగానే. ఆ వెహికల్స్ ఒకసారి చూడండి. ఓకే, మీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రిక్షాలు చూడండి. అవి 70s, 80sలోనూ చాలా ఎక్కువగా మనకి ఇన్కమ్ తీసుకొచ్చేటువంటి ఒక ట్రావెల్ చేయడానికి ఉపయోగించిన బండి అది. ఆ తర్వాత ఆటోలు రావడం, ఆ తర్వాత ఆటోమేటిక్గా కనుమరుగైపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటిని తీసుకొచ్చాను ఆధునికంగా, కొత్తగా తయారు చేసి. మనిషి తొక్క అవసరం లేదు, మనిషి లాగ అవసరం లేదు. ఇప్పుడున్న ఫ్లైఓవర్స్, అప్పుడు ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ వచ్చాయి. దూరంగా వెళ్ళే ప్రయాణికులు లేరు, ఇప్పుడు దూరంగా వెళ్ళే ప్రయాణికులు వచ్చారు. వేగంగా వెళ్ళే అవసరం ఉంది, ఆ రోజు వేగంగా వెళ్ళే అవసరం లేదు. మనిషి లాగుతూ ఉంటే ఇప్పుడు చూసే అవసరం, వాళ్ళు లాగుతున్నంతసేపు మనం కూర్చునే ఓపిక మనకు లేదు. మనకు అవసరాలు, ప్రయాణాలు అంత వేగంగా కావాలి. అందువల్ల ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఈ మోడల్ని 250 కిలోమీటర్లు చెప్పాను, అంతకు మించి వస్తుంది. అయితే దీని ధర ఇప్పుడు నేను ఈ వారంలోనే ట్రయల్స్ ఇస్తాను. ఆ ట్రయల్స్ ఇచ్చేసిన తర్వాత ఈ ధరలు అన్నీ చెప్తాను. ప్రొడక్షన్కి వెళ్తున్నాను. అలాగే మనకి ఆటో కూడా ఆల్మోస్ట్ ఈ వారంలోనే మనం గతంలో తెచ్చినటువంటి ఆటోలన్నీ 1 by 1 అది మోడిఫై చేసుకుంటూ వచ్చాను. అంటే దాంట్లో ఎంతమంది కూర్చోగలుగుతున్నారు, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంతమంది అంటే అప్స్ ఎలా లాగుతుంది, దానికి ఫ్రీగా కూర్చుంటున్నారు లేదా, ఇలా ఎన్నో ఒకదాని తర్వాత ఒకటి చేసి R&Dలో మనం అనుకున్నట్టుగా తీసుకొచ్చాను. మొన్న మీకు వీడియో పంపించింది 3rd వెర్షన్. అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇప్పుడు నెక్స్ట్ ఈ వారంలో వస్తుంది, అది కూడా మీకు పంపిస్తాను. ఇది ఫైనల్ వెర్షన్. అది ఫైనల్ వెర్షన్ ఈ వారంలో వస్తుంది. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని వచ్చాయి, ఇంకొన్ని మళ్ళీ ఈ 2 రోజుల్లో వస్తాయి. ఆ ఛార్జింగ్ స్టేషన్ కూడా మీకు ఎలా ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్ మీన్స్ బంక్స్, ఈవీ బంక్స్. ఛార్జింగ్ స్టేషన్ అంటే మన స్టేషన్ అన్ని సరికెళ్ళా, మనం పవర్ స్టేషన్ ఇలాంటి కొన్ని బస్ స్టేషన్ అని ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మనం బంక్స్ అనే దాన్ని మనం మాట్లాడుకుందాం. ఈవీ బంక్స్. ఈ ఈవీ బంక్స్ ఛార్జింగ్ ఎలా అవుతున్నాయి, ఎలా పెట్టుకోవాలి, దాని రేట్ ఎంత, దాన్ని కొనుక్కున్నోడికి ఎలాంటి లాభాలు వస్తాయి, దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంత ఈజీగా. కాయిన్ బాక్సెస్ మనకి ఇంతకుముందు ఎలా వచ్చాయో, ఈ టెలిఫోన్ బూత్స్, ఎస్టీడీ బూత్స్ ఎలా వచ్చాయో అంత సింపుల్గా మొత్తం అందరికీ అందుబాటులో వచ్చేట్టుగా తయారు చేశాను దాన్ని. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఇంకా మీకు, ఇప్పుడు రిక్షా మీకు ఇచ్చాను కదా, ఇది డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది. ఒక సాయంత్రం పూట ఒక బీచ్ సైడ్ లేదా పల్లెటూరు సైడు, ఒక పంట పొలాల మధ్యలో నుంచి పిల్ల గాలి మీద వెళ్తున్నప్పుడు ఓపెన్ టాప్ కార్ లాగా, ఓపెన్ టాప్ జీప్ లాగా, ఒక సామాన్యుడు ఓపెన్ టాప్ కార్ లాగా ఇది అంతా ఉపయోగపడుతుంది. అన్నీ కూడా మీకు నేను ట్రైల్ వేసి దాని వీడియోలు కూడా మీకు పెడతాను. ఆ తర్వాత మీలో వాళ్ళు చాలామంది వాటిని తోలుతారు, అవి చూడొచ్చు. అలాగే ఆటోస్ నేను చెప్పాను కదా, 500 km 500 కిలోమీటర్లు. మీరు ఏ బండి ఉన్నదో ఇండియాలో మీరు చూడండి. నేను స్లోగా వెళ్ళినా చాలా పకడ్బందీకి వెళ్తాను. నేను గతంలో కిబోన్ కూడా 6 నెలలు, అంటే అక్టోబర్ 15 2021లో స్టార్ట్ చేస్తే 2022 మే నుంచి కమిషన్లు ఇవ్వడం జరిగింది. అంటే నేను ఆల్మోస్ట్ 6 నెలలు భయపడి నేను గ్రౌండ్ వర్క్ చేశాను. ఇప్పుడు కూడా అది చేస్తాను. వన్స్ గ్రౌండ్ వర్క్ అయిపోయిన తర్వాత బిజినెస్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఏ విధంగా దాన్ని దూసుకుపోద్ది, దానివల్ల ఎలాంటి ఇన్కమ్ కానీ గిఫ్ట్లు కానీ వస్తాయో గతంలో కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి చూపిస్తాను. గతంలో ఇచ్చిన బండి కానీ కారు కానీ అవన్నీ కూడా ఈఎంఐలు ఉండేవి. ఇప్పుడు నో ఈఎంఐస్. అలాగే ఒక స్పెషల్ గిఫ్ట్ విధానాన్ని తీసుకొచ్చాను. అది ఇంతవరకు వరల్డ్లోనే ఎవరు వాడలేదు. నేను తీసుకొచ్చినవి సరికొత్తవి, ఇంతకు ముందు మీరు ఉండనివి, ఎంతోమంది ఇలా ఉంటే బాగుండు అనుకునేవి తీసుకొస్తాను. అలాంటిది అది కూడా.
ఓకే డాడీస్, ఓకే కింగ్స్. ఇప్పుడు ఈ రిక్షాలు మీకు పంపించాను. నెక్స్ట్ ఆ 2 పంపించేస్తాను, ఆటోస్ కానీ